దావీదు రాసిన కీర్తన ఇది జ్ఞాపకం కొరకై దావీదు గారు రాసిన కీర్తనను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. చాలా సందర్భాల్లో జ్ఞాపకంగా మనము కొన్ని కొన్ని వాటిని జ్ఞాపకార్థంగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే కాన్ఫరెన్స్కి లేవాలంటే సమయానికి మనం లేవలేనప్పుడు జ్ఞాపకంగా ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు మనకి జ్ఞాపకం రావాలి. తెల్లవారుజామున లేవలేము అనుకున్న సందర్భంలో అలారం పెట్టుకుంటాం. అలారం మోగగానే కాన్ఫరెన్స్ అని లేచేస్తాం. అలానే పిల్లలు ఎగ్జామ్స్ రాసే టైంలో కూడా వాళ్ళు జ్ఞాపకార్థంగా అలారం పెట్టుకోవడం, లేవడం, చదవడం, లేకపోతే టైం టేబుల్ పెట్టుకోవటము, ఇన్ని సబ్జెక్టులు ఇలా చదవాలి అని కొన్ని జ్ఞాపకార్థాలుగా సిద్ధపరచుకుంటూ ఉంటారు. అలాగనే మనం కూడా ఈ దావీదు గారు కూడా జ్ఞాపకార్థకంగా ఈ కీర్తన రాశారు. ఈ కీర్తనలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఇది జ్ఞాపకార్థకంగా ఆయన రాశారు అంటే, చేసిన పాపములను బట్టి, తప్పిదములను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటే కీర్తన రాశారు. నా పాపములను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఆ స్వస్థత లేదు. కీర్తనాకారుడు బాధపడుతూ ఆయన రాసుకుంటే ఇది ఎన్నటికీ నేను మర్చిపోకూడదు. ఈ కీర్తన నేను జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలి. నా శరీరం ఎముకలు స్వస్థత లేకుండా పోతున్నాయి. నా శరీరంలో గాయములు అవుతూ ఉన్నాయి. నేను చాలా బలహీనతకు గురైపోయాను. మానసిక వేదనకు గురైపోయాను. నా స్నేహితులు నన్ను అలక్ష్యం చేశారు. నా శరీరంలో ఆరోగ్యం బొత్తిగా లేదు. నేను చాలా బలహీనతకు గురయ్యాను అనేసి దావీదు గారు తన విషయాన్ని వెళ్ళబుచ్చుచూ ఉన్నారనమాట. తనకున్న వేదన అంతటినీ వెళ్ళబుచ్చుచున్నారు. మనోవేదన నన్ను పట్టి పీడిస్తూ ఉంది. నేను ఎంతో వేదనకు గురైపోయాను. నా గుండె కొట్టుకుంటుంది. నాకు బలం లేదు. నా బలం నన్ను విడిచిపోయింది. నా కనుదృష్టి నన్ను తప్పించింది. అంటే కనుదృష్టి కూడా తనకు లోపమైనంతగా తన వేదన చెందుతున్నాడనమాట. బంధువులు కూడా తనకు దూరం అయిపోయారు. తన స్నేహితులే తనకు ఎంతో ఉరులు ఒడ్డినట్లుగా తన ప్రాణం తీయాలనేసి, అంటే తన వెనక ఉన్న స్నేహితులు ఆయన్ని ఇబ్బంది పెట్టి తన ప్రాణం తీయాలన్నట్టుగా ఉరులు ఒడ్డుతూ తన చుట్టూ ఉంటూనే తనకు కీడు చేయాలని, తనకు హాని చేయాలని మాటల ద్వారా దినమెల్లా దినమెల్లా ఆయనను బాధ పెట్టడానికి ఆయన వెనకాల ఒడ్డిన మాటలన్నిటినీ దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తనను రాసి ఉన్నారు. అయితే ఎన్ని జరిగినా, తన శరీరం స్వస్థత లేకపోయినా, తన ఎముకలు బలహీనమైపోయినా, ఎన్నో గాయాలు కలిగిన, దినమెల్లా దుఃఖము తనను వెంబడించిన, శ్రమ తనకు కలిగిన, ఆరోగ్యమే తన శరీరాన్ని విడిచిపెట్టిన, చుట్టూ ఉన్నవారే ఎంత బాధ పెట్టినా సరే దావీదు గారు ఏమంటున్నారు తెలుసా? ఈ 13వ వచనంలో ఏమంటున్నారంటే, నేను చెవిటివాడినైనట్లు నేను వినకపోయి ఉన్నాను. అంటే ఆయన చెవిటివాడు. ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే మనం ఏం చేస్తాం? వెంటనే ఎంతో బాధపడిపోతూ ఉంటాం. నన్ను ఇంత మాట అన్నారా, నేను ఇంకొక మాట వాళ్ళని అనేయాలి, లేకపోతే కొట్టేయాలి, ఏదో ఒకటి చేసేయాలి. ఏదో ఒకటి చేసేదాకా నీకు మనశ్శాంతి ఉండదు. కొంతమంది ఏం చేస్తారు? వెంటనే అసలు డైలాగులు విసిరేస్తూ ఉంటారు. ఆ డైలాగ్ విసిరితే కానీ వీళ్ళకి కడుపు పొంగు తీరదు. ఏదైనా మాట మనల్ని అన్నారని తెలిస్తే చాలు, ఆ దారంట వెళ్తున్నారంటే వాళ్ళ మీద ఏదో ఒక డైలాగ్ వేయాలి, వాళ్ళని ఏదో ఒక మాట అనాలి. అనకపోతే అస్సలు మనకి మనశ్శాంతి ఉండదు. కొంతమంది అయితే గొడవలాడేస్తూ ఉంటారు, కొంతమంది అయితే ఎదుటి వాళ్ళతో చెప్తూ ఉంటారు, మరొక కొంతమంది అయితే ఏడుస్తూ ఉంటారు. ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ దావీదు గారు అయితే ఏమయ్యారట? చెవిటివాణి వలె ఉండిపోయారట. ఆయన కొరకు దినమెల్లా కూడా ప్రాణం తీయాలని ఉరులొడ్డినట్లు, అంటే అతని చుట్టూనే ఉంటూ, అతనితో నడుస్తూనే, అతనితో ఉంటూనే కూడా తన స్నేహితులు కూడా అలా ప్రయత్నించినప్పుడు దావీదు గారు అయితే ఏమయ్యారంటే ఈ 13వ వచనంలో, చెవిటి వాని వలె నేను మార్చబడితిని, చెవిటి వాని వలె నేను ఉండిపోయాను, వినలేని వాని వలె ఉండిపోయాను, మోగవాని వలె మాట్లాడలేకుండా ఉన్నాను. ఇక్కడ యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఈ దావీదు గారు ఉన్నారు. యేసు ప్రభు వారు అలాగే ఆయనను గాయపరిచిన వారిని, ఆయన్ను
ఉమ్మివేసిన వారిని, ఆయన అవమానపరిచిన వారి విషయంలో కూడా ఆయన చెవిటి వాని వలె, మూగవాని వలె, నోరు మెదపని వాని వలె ఉండిపోయారు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన కొట్టిన వారిని కొట్టలేడా ఆయన? నీ చేయి పడిపోను గాక అంటే వెంటనే చేయి పడిపోద్ది. నీ నోరు పడిపోను గాక అంటే వెంటనే పడిపోద్ది. కానీ ఆయన ఎంత సాత్వికం కలిగి ఆ దెబ్బలను అనుభవించాడో మన కొరకే, ఆ గాయములు అనుభవించాడో మన కొరకే, ఆయన ప్రాణమును విడిచాడో మన కొరకే. ఇక్కడ దావీదు గారు కూడా యేసు ప్రభు వారి వల్లే సాదృశ్యాన్ని చూపిస్తూ, ఎంత భయంకరమైన పరిస్థితి ఆయనను వెంబడించిన శత్రువులే ఆయన చుట్టూ తరిమినా, ఎంత ఘోరమైన స్థితి ఆయనను కలిగి ఉన్నా సరే, ఆయన ఒక చెవిటి వాని వలె మార్చబడిపోయాడు, మోగవాని వలె మార్చబడిపోయాడు. క్రీస్తును నమ్మిన మనము కూడా కొన్ని సందర్భాల్లో అలాగనే ఉండిపోవాలి. లేదు లేదు, నేను క్రైస్తవురాలనే, కానీ నేను ఒక్కసారి గొడవాడడం మొదలెడితే మరి ఎవరికి వాళ్ళే చచ్చిపోతారు. నా మాటలు విసిరితే మాటల వల్లే గాయపరచబడి చచ్చిపోతారు. నా మాటలకే కొంతమంది ఊరేసేసుకుంటారు, నా మాటలకే కొంతమంది ప్రాణం తీసేసుకుంటారు అన్నట్లుగా మన మాట ప్రవర్తన ఉండకూడదు. మనము గాయపరచబడిన, మనము నిందలు అనుభవించిన, వారి మాటల వలన వేదన కలిగి ఎన్నోసార్లు కుమిలిపోయి, కృంగిపోయి, హృదయ వేదన చెంది, గుండె పగిలినంత పరిస్థితే మనకు కలిగినా సరే, మనము మోగవారి వలె మార్చబడాలి. యేసు ప్రభు వారిని సాదృశ్యంగా మనం పెట్టుకొని, దావీదు గారిని మనం సాదృశ్యంగా పెట్టుకొని, మనం ఎలా ఉండాలంటే మోగవారి వలె మార్చబడిపోవాలి, చెవిటి వారి వల్లే మార్చబడిపోవాలి. ఒకసారి నీ హృదయం పిండి అయిపోతున్నా సరే, నువ్వు క్రీస్తు బిడ్డవని గుర్తించుకొని గొడవలు ఆడటానికి ప్రయత్నించకూడదు. క్రీస్తు కుమార్తెనని ఆలోచన చేసుకుని గొడవలన్నిటినీ విడిచిపెట్టి, నిందలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీవు ఉన్నావు కదా, నువ్వు చూసుకునేవాడు, నువ్వు ఉన్నావు కదా మాట్లాడేవాడు, నువ్వు ఉన్నావు కదా ధైర్యపరిచేవాడు, నువ్వు ఉన్నావు కదా నా పక్షాన్ని కార్యము చేసేవాడు అని నీ హృదయాన్ని నువ్వు అణుచుకొని దేవుని ఎదుట నిలవబడినప్పుడు ఖచ్చితంగా నీ పక్షాన నిలవబడి దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఖచ్చితంగా నీ పక్షాన దేవుడు నిలవబడి ఖచ్చితంగా ఆయన నిన్ను ధైర్యపరిచి నీ పక్షమున వ్యాజ్యమాడతాడు. నీ పక్షమున అనేకమైన దేవదూతలు వ్యాజ్యమాడతాయి, నువ్వు మౌనంగా ఉన్న ఎడల. లేదు నేనే పోరాడతాను, నేనే గొడవాడతాను, నేనే ఏదో వారి అంతు చూస్తాను, నేనే ఏదైనా చేస్తానంటే నువ్వు అనుభవించేదేమీ లేదు. దావీదు భక్తుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన మాట్లాడలేడా? ఆయనకు సైన్యం లేదా? ఆయన పోరాడలేడా? ఆయన పోట్లాడలేడా? యుద్ధం చేయలేడా? బలము లేదా? శక్తి లేదా? వెనకాల ఉన్న వాళ్ళు లేరా? ఆయన పక్షాన్ని నిలబడిన వాళ్ళు లేరా? ఒక రాజు అయి ఉండి రాజే మౌనంగా ఉన్నాడే, రాజులకు రాజు అయిన యేసయ్యే మౌనంగా ఉన్నాడే, మరి మనం ఎందుకు ఏమీ లేని వాళ్ళం అంతగా పేటరేగిపోయి, అంత గట్టిగా గొడవలాడుతూ, క్రీస్తు బిడ్డననే ఆలోచనే మనసులో లేకుండా, నేను దేవుణ్ణి ధరించానే, ఆయన నాలో ఉన్నారే, ఆయన నేను స్వీకరించి ఉన్నానే, నేను యేసు ప్రభు బిడ్డననే ఆలోచనే మన హృదయంలో లేకుండా ఎంతో దారుణంగా ఎదుటి వాళ్ళ మీద గొడవలాడుతూ ఉంటాం. చిన్న గాయం నీ మనసుకు కలిగితే, చిన్న మాట నొప్పి నీకు కలిగితే క్షమించలేని మనసు నీదైతే, ప్రభువులు వారు ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు ఖచ్చితంగా మౌనంగా ఉండు, నన్ను పోలి నడుచుకో అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ దావీదు గారు కూడా చెవిటి వాని వలె ఉండిపోయారట. ఆ చెవిటి వాని వలె ఉండిపోయారు, దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నారు. ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన కాలు జారి ఆయన పడిపోతే చూడాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారట. అయితే కాలు జారకుండా, ఎదుటి వారికి ఆయన దొరకకుండా, మనలను కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. వీళ్ళు పడిపోతే బాగుండు, వీళ్ళు నాశనం అయిపోతే బాగుండు, వీళ్ళు ఓడిపోతే బాగుండు, వీళ్ళు నా చేతుల్లో చిక్కితే బాగుండు, వీళ్ళతో నేను ఆడుకుందాం, వీళ్ళని నేను బంతాడినట్లు ఆడదామని ప్రజలు కూడా మన వైపు చూస్తూ ఉంటారు. కానీ దేవుడు మన పక్షాన ఉండగా, దేవుడు మనకు తోడుగా ఉండగా, ఏ విరోధి మన మీద అధికారము చేయలేడు. ఏ విరోధి కూడా మనలను
కాలు కింద అనగత్రొక్కలేడు. నువ్వు మౌనంగా ఉండు. నువ్వు మౌనంగా ఉండి దేవుని కార్యాన్ని చూడు. ఖచ్చితంగా ఆయన మన పక్షానుండి మనలను నోరెత్తి మాట్లాడలేని గొప్పవారిగా దేవుడు నిలబెడతాడు. అయ్యో! వాళ్ళని ఏదో చేద్దాం అనుకున్నామే, వాళ్ళని ఎంతగానో దించుదాం అనుకున్నామే, వాళ్ళని కాలు కిందేసి తొక్కేద్దాం అనుకున్నామే, అయ్యో! వీళ్ళేంటి ఇంత స్థాయిలోకి వెళ్ళారు. నేను ఎంత అణుచుదామని చూసినా, ఎంత త్రొక్కేద్దామని చూసినా, ఎంత నాశనం చేసేద్దామని చూద్దాం, ఎంత హేళన చేద్దామని చూసినా వీళ్ళు దొరకట్లేదేంటి నా చెయ్యికి? వీళ్ళని పట్టుకుందామని ఎంత ప్రయత్నించినా వీళ్ళు దొరకట్లేదేంటి నాకు? వీళ్ళు అంచులంచులుగా ఎదుగుతూనే ఉన్నారేంటి? అంచెలంచెలుగా గొప్పవారు అవుతూనే ఉన్నారేంటనేట్లుగా దేవుడు మనలను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. ఎలా ఉంటే తెలుసా? దేవుణ్ణి ధరించుకున్నామన్న స్పృహలో మనం ఉంటే, దేవుణ్ణి ధరించుకున్నామనే ఆలోచనలో మనం ఉండి మౌనముగా ఉండి మాట్లాడక, నువ్వు మూగవాని వలె చెవిటివాని వలె ఉంటూ దేవుని స్వారూప్యాన్ని ప్రజలకు చూపిస్తూ దావీదు గారు ఏ విధంగా అయితే నిలబడ్డారో, అలాగనే నీవు కూడా నిలవబడి దేవుని శక్తిని పొందుకున్న వానిగా నువ్వు నిలవబడినప్పుడు దేవుడు నీ ఎడల నీ పక్షాన గొప్ప కార్యము చేయబోతున్నాడు. నీ పక్షాన నిలబడతాడు ఆయన. మనుషులు నీ పక్షాన ఉంటే ఆయన నీ పక్షాన ఉండడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనుషులు నా పక్షాన ఉన్నారు కదా, గొప్పవారు నా పక్షాన ఉన్నారు కదా, ఏలిన వారు నా పక్షాన ఉన్నారు కదా, నువ్వు ఆలోచన చేస్తే అది ఎన్నటికీ కూడా నీకు బలాన్ని ఇవ్వలేదు. ఎన్నటికీ కూడా నీకు ధైర్యాన్ని ఇవ్వలేదు. ఎన్నటికీ కూడా నిన్ను ఆశీర్వాదకారకంగా నిలవబెట్టలేదు. కానీ దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు, ఆయన నీతో ఉన్నప్పుడు, ఆయన ఉంచే స్థానము మనుషులు ఎవ్వరూ కూడా ఉంచలేని స్థానము. ఆయన ఉంచే విలువ మనుషులు ఎవ్వరు విలువ ఇవ్వలేనంత విలువ ఆయన ఇస్తాడు. కనుక మనం ఎప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయన ధరించమనే స్పృహలో ఉంటూ ఆయన కొరకు ముందుకు సాగుదాం. ఇక్కడ దావీదు గారు కూడా అట్టి రీతినే ఆయన చెవిటి వాని వలె మూగవాని వలె ఉండిపోయాడు. ఆ ఎదుట మాటలు పలుకలేని వాడైపోయాడు. ఎదుటి మాటలు మాట్లాడలేకపోయాడు. ఇంకేమీ మాట్లాడలేదని ఆయన చేతగాని వాడు కాదు. మాట్లాడలేనని బలం లేనివాడు కాదు. మాట్లాడలేనని ఏ విధమైన శక్తి లేనివాడు కాదు. ఆయన చాలా బలవంతుడు. సింహాన్నే చీల్చినవాడు, ఎలుగుబంటినే చీల్చినవాడు దావీదు. అంత గొప్పవాడైన దావీదు, తన శక్తి తనకు తెలుసు. గొల్యాతును హతము చేసిన శక్తి తనకు తెలుసు. అంత బలము కలిగిన వ్యక్తిని మౌనంగా ఉన్నాడంటే మనం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించేద్దామా? మనం ఎంత మౌనంగా ఉండాలో ఒకసారి ఆలోచించేద్దాం. నువ్వు పాము వస్తేనే అల్లిపోతావే, నువ్వు పురుగును చూస్తేనే అల్లిపోతావే. కొంతమంది పురుషులు పాములను కూడా కొట్టరండి. ఎంత భయమో పురుషులకు కూడా. అయితే ప్రతి చిన్నదానికి భయపడే నీవు ఒకసారి ఆలోచించు. దావీదు అంత బలం కలిగిన వాడిని కాదే. దావీదే అంత మౌనంగా ఉంటే మరి నేనెట్లా ఉండాలి? దావీదే అంత జ్ఞానవంతుడే, ఆయనే మౌనంగా ఉన్నాడే. యేసు ప్రభు వారే మౌనంగా ఉన్నారే, మరి నేనెందుకు అలా ఉండకూడదు అని ఇది నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ఇరుగు పొరుగు వారే నీతో మాట్లాడిన, నీ చుట్టుపక్క వారే నీతో మాట్లాడిన, నీ బంధువులే నేను హేళన చేసిన, నీ బంధువులే నీ మీద ఊరులు ఒడ్డినట్లుగా నీ మీద మాటలు మాట్లాడిన, నీ మీద అనరాని మాటలు మాట్లాడిన, నువ్వు ఏ పని చేయకుండా ఉన్నప్పుడే నీ వలన ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వారికి కలగకపోయినా సరే వారు నిన్ను నిందిస్తున్నారా? అయినా నువ్వు మౌనంగా ఉండు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఆయన ధరించనని జ్ఞాపకం చేసుకో. దావీదు గారు అటు రీతిని జ్ఞాపకం చేసుకొని అలా మౌనంగా ఉండి చేతకాని వాని వలె ఆయన ఉండిపోయినప్పుడు 20వ వచనంలో, మేలునకు ప్రతిగా వారు నాకు కీడు చేయుచున్నారు. ఎంత మేలు చేసినా సరే దావీదు గారికి వారు కీడు చేస్తూనే ఉన్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించినందుకు వారు నాకు శత్రువులైరి. ఇక్కడ చూడండి ఎంత ఘోరమైందో. ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు శత్రువులయ్యారట. మరియ ఉత్తమమైనది ఎన్నుకుంది. ఏంటి ఉత్తమమైనది? దేవుని పాదాలు ఉత్తమమైనవి. ఆయన పాదాల దగ్గర కూర్చొని మరియ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు చెబుతున్న మాటలు వింటూ ఉన్నప్పుడు, ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నప్పుడు తన సహోదరి కూడా అలాగనే సనిగింది. తన సహోదరి ఏమంది? ఎంతో సనిగి బాధపడింది.
ఉత్తమమైనది దేవుని పాదాలు, ఉత్తమమైనవి దేవుని వాక్యము. నువ్వు దేవుని వాక్యంలో నిలబడుతున్నావా? దేవుని కొరకే నిలబడుతున్నావా? అయ్యో! భక్తురాలు నిలబడిపోయిందే, భక్తుడు నిలబడిపోయాడే అని మనల్ని హేళన చేస్తున్నారా? అయినా సరే నువ్వు బాధపడొద్దు. భక్తురాలండి ఈవిడ. ఓ తెగ పాటలు పాడేస్తది, తెగ ప్రార్థన చేసేస్తది, తెగ వాక్యం చదివేస్తది, వాక్యం చెప్పేస్తది, లీడింగ్ చేసేస్తది, ఆరాధన చేసేస్తది. ఈవిడ చాలా భక్తురాలు అని నీ భక్తిని ఏలెత్తి చూపించి నిన్ను బాధ పెడుతున్నారా? నిష్కారణంగా నిన్ను బాధ పెడుతున్నారా? అయినా సరే నువ్వు మౌనంగా ఉండు. దేవుని కొరకు ఎదురు చూడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, నన్ను విడువకు దేవా, నాకు దూరంగా ఉండకు ప్రభువా, నాకు సహాయకుడివై ఉండు, త్వరగా రమ్ము అని దావీదు గారు ఎట్లా మాట్లాడుతున్నారు, మనం కూడా ఆ రీతినే త్వరగా రా ప్రభువా, నాకు ధైర్యం నీవు, నాకు సహాయం చెయ్యి. ఆయన సహాయం చేస్తే ఈ లోకంలో ఎవరి సహాయమైనా వ్యర్థమే. ఆయన నీకు తోడుగా ఉంటే ఎటువంటి అపజయమునైనా జయముగా మార్చగలిగిన దేవుడు. నువ్వు జయశీలుడైన దేవుని సహాయం అడుగుచున్నావు. ఆయన నీకు దూరంగా ఉండొద్దని, నిన్ను విడిచిపెట్టిపోవద్దని. నీ బాధలో ఆయనను వెంబడించు, నీ కష్టంలో ఆయనను వెంబడించు. ప్రభువా నాకు సహాయం చేయవా, నాకు త్వరగా రమ్ము, నా దగ్గరికి రా, నాకు సహాయం చేయని దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడితే ఆయన నీ పక్షాన వ్యాజ్యమాడతాడు, ఆయన నీ పక్షాన ఉంటాడు. ఇక్కడ పాపమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ దావీదు గారి చేసిన పాపమును జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఇన్ని పాపం చేశాను, ఎంత దోషం చేశాను, నేను జ్ఞాపకార్థంగా ఈ కీర్తనను వ్రాసుకుంటున్నాను, నేను ఎన్నటికీ మర్చిపోకుండా ఈ కీర్తనను రాసుకుంటున్నానని దావీదు గారు ఈ కీర్తనను వ్రాసారు. మనం కూడా జ్ఞాపకార్థంగా ఈ కీర్తనను ధ్యానం చేస్తూ మన బ్రతుకులో ఆయన మనకు తోడుగా ఉన్నాడని, మన జీవితంలో ఆయన మనలను విడిచిపోడని జ్ఞాపకం పెట్టుకొని అనుదినము ధ్యానం చేస్తూ ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడిన మాటలను కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని మౌనంగా ఉంటూ ఆయన పాదాలు పట్టుకొని ఆయన వాక్యాన్ని ధ్యానం చేసేవారిగా మనం మార్చబడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.